స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఓ సీక్రెట్ చెప్పారు. విజయ్ సేతుపతి, కమల్ హాసన్ లాంటి స్టార్స్తో సినిమాలు తీసిన లోకేష్ ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్తో కూలీ సినిమా తీస్తున్నారు. ఈ సందర్భంగా కూలీ సెట్లో జరిగిన ఓ ఇంటర్వ్యూలో లోకేష్ కనకరాజ్ అన్న మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. లోకేష్ కనకరాజ్ రాజమౌళి మీద విమర్శ చేశారని చాలామంది సోషల్ మీడియాలో అంటున్నారు. నిజానికి అసలు ఏం జరిగిందంటే, లోకేష్ కనకరాజ్ RRR సినిమాని ఉదాహరణగా చెప్పి మాట్లాడారు. రాజమౌళి పేరు ప్రస్తావించలేదు, కానీ RRR నిర్మాణ సంస్థ అని మాత్రమే అన్నారు. కానీ అది రాజమౌళినే టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. నేను కూలీతో సహా ఏ సినిమానైనా 6 నుంచి 8 నెలల్లో ముగిస్తాను. నా సినిమాలో నటించే వాళ్ళు పూర్తిగా అంకిత భావంతో ఉండాలి. మధ్యలో వేరే సినిమాలో నటిస్తే వాళ్ళకి నాకు ఇబ్బంది. అందుకే ఒకే సినిమాలో ఒకే పాత్ర చేయడం మంచిది అని అన్నారు. RRR నిర్మాణ సంస్థలాగా తాను 3 ఏళ్ల సినిమా తీయను. ఎందుకంటే ఏ నటుడికైనా ఒక సినిమాకి 3 సంవత్సరాలు కేటాయించడం చాలా కష్టం. ఆ సమయంలో వేరే సినిమా ఒప్పుకోవడం కూడా కష్టమే. నా సినిమాలో నటించే వాళ్ళు ఆ పాత్రనే జీవించాలి కాబట్టి నేను ఇలా అంటున్నా అని అన్నారు. త్వరగా సినిమాలు పూర్తి చేయడం వల్ల నిర్మాతలకు లాభదాయకం, అలాగే నటులకు మరిన్ని ప్రాజెక్ట్స్లో పనిచేసే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. ఈ వేగవంతమైన పని ఒత్తిడిని కలిగించినప్పటికీ దాన్ని తట్టుకొని సమయానికి మంచి సినిమా ఇవ్వగలుగుతున్నానని చెప్పారు. కూలీలో రజనీకాంత్తో పాటు నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్, అమీర్ ఖాన్ లాంటి స్టార్స్ నటిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. డైరెక్టర్ చెప్పినట్టు ఈ ఏడాది రిలీజ్ కానుంది. ప్రస్తుతం కూలీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. రజనీ అభిమానులకు ఇది పండగలా ఉంటుందని, ఆయన గత సినిమాలను గుర్తు చేసేలా ఉంటుందని అన్నారు. మాస్టర్, విక్రమ్, లియో సినిమాలు కూడా తక్కువ సమయంలోనే పూర్తయ్యాయని, వేగవంతమైన షూటింగ్ వల్ల నాణ్యత దెబ్బతిన్నదని, ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే సాధ్యమేనని అన్నారు. LCU భవిష్యత్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ కూలీ తర్వాత ఖైదీ 2, విక్రమ్ 2 సినిమాలు తీస్తానని, ఆ తరువాత కొంచెం విరామం తీసుకుంటానని చెప్పారు.